హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఎంటీరోజర్మినా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎంటీరోజర్మినా సస్పెన్షన్ లిక్విడ్ క్యాప్సూల్ అనేది యాంటీ డయేరియల్ ప్రోబయోటిక్ మెడిసిన్. డయేరియా అంటే మోషన్ తగ్గించడానికి ఉపయోగించేది యాంటీ డయేరియల్ ప్రోబయోటిక్ మెడిసిన్. ఎంటీరోజర్మినా లిక్విడ్ కాంపోజిషన్ చూద్దాం. ఇది రెసిపిల్స్ లాగా ఉంటుంది. ఒక రెసిపిల్లో 2 బిలియన్ స్పోర్స్ ఆఫ్ పాలీ యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాసిల్లస్ క్లాసీ ఉంటుంది. అంటే 2 బిలియన్ స్పోర్స్ ఆఫ్ మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ యొక్క ఎంటీరోజర్మినా లిక్విడ్ రెసిపిల్లో. ఎంటీరోజర్మినా అనేది మనకి క్యాప్సూల్ మరియు సస్పెన్షన్ అంటే లిక్విడ్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. క్యాప్సూల్స్ మరియు సస్పెన్షన్ అంటే లిక్విడ్ టైప్ అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. చిన్నవాళ్ళు అయితే ఎక్కువగా లిక్విడ్ యూజ్ చేస్తారు. పెద్దవాళ్ళు లిక్విడ్ మరియు క్యాప్సూల్ కూడా ఉపయోగించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఎంటీరోజర్మినా సస్పెన్షన్లో బ్యాసిల్లస్ క్లాసీ ఉంటుంది. అంటే ఇది మంచి బ్యాక్టీరియా. ఇది జీర్ణాశయంలో ఉండే ప్రేగులలో వ్యాధికారక కారకాలు అంటే వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా పెరుగుదల నిరోధిస్తుంది. ప్రేగులలో ఉండే ఇన్ఫెక్షన్స్తో పోరాడి మోషన్స్ అనేవి తొందరగా తగ్గేలా చేస్తుంది. ఇది ప్రోబయోటిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. యూజెస్ ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ ఎంటీరోజర్మినాని ఎక్కువగా అయితే చిన్నపిల్లలకి సజెస్ట్ చేస్తారు. వైరస్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే విరోచనాలను తగ్గించడానికి కూడా ఈ లిక్విడ్ని క్యాప్సూల్స్ని సజెస్ట్ చేస్తారు. దీర్ఘకాలిక మరియు తీవ్రమైన విరోచనాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అమీబిక్ విరోచనాలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ప్రకోప పేగు సిండ్రోమ్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. గ్యాస్ట్రో ఎంటెరిటిస్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని కూడా తగ్గించడానికి డాక్టర్స్ ఈ ఎంటీరోజర్మినాని సజెస్ట్ చేస్తారు. ఈ లిక్విడ్ని డోసేజ్ చూద్దాం. ఈ లిక్విడ్ని వాడడానికి ముందు షేక్ చేయాలి. ఆ రెసిపిల్స్ని ఓపెన్ చేసి మొత్తం ఒకేసారి తాగాలి. అంటే కొంచెం తాగి పక్కన పెట్టేసి అలా కాకుండా డైరెక్ట్గా నోటి ద్వారా తీసుకోవాలి. తిన్న తర్వాత అయినా తినక ముందు అయినా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అడల్ట్స్ రోజుకి 2 నుండి 3 రెసిపిల్స్ తీసుకోవచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే విరోచనాలని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్రేగులలో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ వచ్చేసి 1 to 2 రెసిపిల్స్ పర్ డే. ఇన్ఫాంట్స్ వచ్చేసి 1 to 2 రెసిపిల్స్ తీసుకోవచ్చు పర్ డేలో. దీనిని పిల్లలు మరియు వృద్ధులు, చిన్నపిల్లలు అన్ని వయసుల వారు దీన్ని సురక్షితంగా ఉపయోగించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి స్కిన్ ర్యాషెస్, వికారం, నజియా, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉంటాయి. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ వచ్చేసి స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా ఉంటే దీన్ని వాడకూడదు. డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే యాంటీబయాటిక్ తీసుకున్న గంట తర్వాత మాత్రమే ఇది తీసుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ లిక్విడ్ తీసుకోకూడదు. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.